D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. అందరికీ నా నమస్కారాలు. అనంతపురం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 7/6/2026 తేదీన పద్మశాలి ప్రతిభా పురస్కారాలు చేయాలని చెప్పేసి మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 12 సంఘాల కలిసి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి మెడికల్ కుల్లాయప్ అనే అధ్యక్షులు ఉన్నవారు అప్పుడు ఒకటి జరిగింది, దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితము. మరి ఇప్పుడు మా ఆధ్వర్యంలో జరగాలని నిర్ణయించుకొని అన్ని సంఘాలకి అన్ని ఊర్లకి తిరిగి ప్రతిభా పురస్కారాలు చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ నిర్ణయం ప్రకారమే మనమందరం కూడా కలిసి చేయాలని చెప్పేసి అందులో భాగంగా పేవా సంఘం కూడా మన అనంతపురం జిల్లా పేవా సంఘం ఆధ్వర్యంలోను మరియు అనంతపురం పద్మశాలి నగర ఆధ్వర్యంలోను సంయుక్తంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. మన పద్మశాలీలు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, అత్యధికంగా మార్కులు తీసుకొచ్చినటువంటి వాళ్లకు ప్రతిభకు పట్టం కట్టాలని చెప్పేసి మనందరం నిర్ణయించుకున్నాము. దానికోసం అని చెప్పేసి అందరూ అనంతపురం జిల్లాలో ఉన్న 12 సంఘాలు మరియు ఇక్కడ ఉన్నటువంటి వారి పెద్దలందరూ కూడా కలిసికట్టుగా చేసి తలా ఒక పని తీసుకొనేసి బాధ్యత తీసుకొనేసి ఆ బాధ్యత పరంగా మనమందరము తిరిగి కష్టపడి ఆ సక్సెస్ చేయాలని చెప్పేసి ఆ సభని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనం చేయాలనే ఉద్దేశంతో ముందుకు అడుగేసి చేస్తున్నాము. అందులో పేవా సంఘం వారు కూడా ఉన్నారు, ప్లస్ మన సంఘం వారు ఉన్నారు. ఈ సభకు వచ్చేసి ఈ ప్రతిభా పురస్కారాలకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వారిని, పేవా సంఘం అధ్యక్షుడు వారిని మరియు రాయలసీమ అధ్యక్షుడు అయినటువంటి వారిని పిలిచి ఆహ్వానించాలని చెప్పేసి ఘనంగా చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాము. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు అవకాశం ఉంటే సభ్యులు పిలుచుకిచ్చి వాళ్ళ ద్వారా కూడా ప్రతిభా పురస్కారాలని ఘనంగా నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరుగుతున్నటువంటి ప్రతిభా పురస్కారాలు అనేటువంటివి వాళ్ళ ఆ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరగడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతీయ సంఘాలటువంటి 12 సంఘాలతో కలుపుకొని దాని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం వారు భావిస్తున్నారు. వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మేము జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున వారికి అనేక సహాయ సహకారాలు అయితేనేమి, డేటా సేకరణ అయితేనేమి, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు వారిలో హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి వారికి ప్రతిభకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో పద్మశాలి విద్యార్థులకు ఈ పురస్కారాలు అనేటువంటివి అందజేయడం జరుగుతుంది. సో ఇంతటి పెద్ద కార్యక్రమానికి మా పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున అందరూ కూడా ఆర్థికంగా అయితేనేమి కొన్ని విషయాల్లో అనేక సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మేము భావిస్తున్నాము. అందులో భాగంగానే మేము కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మా పేవా ప్రతినిధులు, సహాధ్యక్షులు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ వారు ఉన్నారు, వారికి అందరికి తెలియజేసి వారి ద్వారా కూడా ఈ డేటాను అనేటువంటిది కలెక్ట్ చేసేసి ఎటువంటి స్పష్టంగా ఎటువంటి దాపరికాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము దాన్ని క్లారిటీగా యొక్క డేటాను ఇవ్వడం జరుగుతుంది. 1st, 2nd, 3rd ఇంటర్మీడియట్ 10th క్లాస్లో 1st, 2nd, 3rd ప్రైజెస్, తర్వాత ఇంటర్లో కూడా 1st, 2nd, 3rd ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హాజరైనటువంటి పద్మశాలి విద్యార్థులందరికీ కూడా వారికి వీలైనంత వరకు సత్కరించడం జరుగుతుంది. మన పద్మశాలి విద్యార్థులకు మనమే మన పెద్దల సమక్షంలో వారికి సన్మానం జరిగితే వారికి మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మా సంఘం మాకు తోడ్పాటుగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళలో కలగాల అనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళకి సహకరించి విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించటం జరిగినదే. ఇందులో దాదాపు ఎన్నడూ లేని రీతిగా ఈ సంవత్సరం 10వ తరగతిలో 85% ఉత్తీర్ణత రావటం, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 81% ఉత్తీర్ణత రావటం అనేది జరిగింది. ఈ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ ముందుగా పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి మా పద్మశాలి సమాజంలో విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో ఈరోజు అనంతపురం జిల్లాలో ముందుకు రావటం జరిగింది. ఆ సమాచారంతో అనంతపురం పద్మశాలి జిల్లా సంక్షేమ సంఘం వారు ప్రతిభకు పట్టాభిషేకం మా విద్యార్థులు పద్మశాలి సమాజంలోని విద్యార్థులకు అందించి వారికి మరింత ప్రేరణగాను ప్రోత్సహించే రీతిగాను వారిని ఎంకరేజ్ చేసే సదుద్దేశంతో మరి ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో జూన్ నెలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి ఒక కమిటీని రూపొందించుకొని ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఆ చర్చ జరుపుకుంటూ మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి టెంపుల్స్ వాటి యొక్క కమిటీలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సహకారంతో దాదాపు 12 నియోజకవర్గాల నుంచి దేవాలయాల కమిటీలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం సంక్షేమ సంఘం బాధ్యులతో కలుపుకొని వారి సమక్షంలోనూ, అదేవిధంగా అనంతపురం నగర సంక్షేమ సంఘం సభ్యులు వారిని కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మా వంతుగా కూడా సహకారం అందించే ఉద్దేశంతో మేము కూడా కలిసి రావటం అనేది జరిగింది. మరి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని భాగస్వాములు చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి అందరినీ కోరుకుంటూ మరి మన పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరి యొక్క సహకారాలతో విజయవంతం కావించాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.